ప్రైజ్ ద లార్డ్. విశ్వాసమునకు సేనాధిపతి అయిన యేసయ్యకు స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతా స్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాక. మీకు విశ్వాసము సమృద్ధిగా దయచేయబడునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్య భాగం. విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. యేసు వైపు చూచుచు ఆయన అడుగు జాడలలో నడిపించబడుచు పరలోకమునకు ప్రయాణము చేయుచు ఉన్న పరిశుద్ధ దైవ జనాంగమా, మన గురి, గమ్యం, నిరీక్షణ పరలోకములో ప్రభువుతో యుగయుగములు నిలిచి ఉండాలని ఆ ఆశతోనే ఈ ఆత్మీయ యాత్రలో ముందు కొనసాగుచు ఉన్నాం. నీతిగాను, యథార్థముగాను, పరిశుద్ధముగాను జీవించుచు అనేకులకి మాదిరిగా కనబడుచున్నాము. మన ఆత్మీయతను పాడు చేయుటకు క్రీస్తు సరళతలో నుండి, పవిత్రతలో నుండి మనల్ని తొలగించి మోసము చేసి మనల్ని తప్పించాలని మన విరోధియగు అపవాది అడుగడుగున ప్రయత్నము చేయుచున్నాడు. అనేక మంది ఆత్మీయులు, భక్తులు వాని ఆగడాలను అడ్డుకోలేక చతికిలబడి ఉన్నారు. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై ఆత్మీయుల మధ్యలో దిగివచ్చి ఉన్నాడు. అంతేగాక మనకు విరోధిగా ఉన్న అపవాది గర్జితు సింహం వలె ఎవని మింగుదుమా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. గనుక వానికి మనము భయపడక, వెనుకడుగు వేయక, నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువ కలిగి ప్రార్థన చేయుదుము. అంతేగాక దేవునికి లోబడి అపవాదిని ఎదిరించెదము. ఇంకను విశ్వాసమందు స్థిరులమై వానిని, వాని క్రియలను, వాని తంత్రములను, వాని కుయుక్తిని ఎదిరించెదము. వానిని ఓడించెదము, జయజీవితమును పొందుకొనేదము, సింహాసనం మీద కూర్చుండెదము. కావున నా ఆత్మీయులారా, మనము దేవుని యందు మనకున్న విశ్వాసమందు స్థిరులమై ఉండెదము. అనేకులు విశ్వాసములో నుండి తొలగిపోయి ఉన్నారు. విశ్వాసముల బలహీనులుగా మారి ఉన్నారు. విశ్వాస భ్రష్టులుగా ఉన్నారు. అల్ప విశ్వాసులుగాను, అవిశ్వాసులుగా నిలిచి ఉన్నారు. దేవుని ఎదుట పశ్చాత్తాపతులమై ప్రార్థించి విశ్వాసమును పొందుకొనేదము, అభివృద్ధి పరచుకొనేదము. మన విశ్వాసము అతి పరిశుద్ధముగాను అమూల్యమైనదిగాను నిలిచి ఉండునట్లు జాగ్రత్త పడదము. మన యేసయ్య విశ్వాసమునకు కర్త. విశ్వాసములో సంపూర్ణుడు గనక మరింత విశ్వాసమును పొందుకొనేదము. ఎలాంటి పరిస్థితులు మన జీవితములో వచ్చినా, ఎదురాడినా, పోరాడినా విశ్వాసమును పోగొట్టకనగా విశ్వాసముందు స్థిరులమై విశ్వాసమనే డాలు చేత పట్టుకొనేదము. వారిని ఎదిరించి పోరాడి గెలిచెదము. ప్రార్థనలో, వాక్యములో, ఆత్మలో, పరిశుద్ధతలో నిలిచి ఉండి దినదినము ఎదుగుచు మన విశ్వాసమును స్థిరపరచుకొనేదము. ఆయన ఆగమనమునకు సిద్ధపడి యుగయుగములు ఆయనతో కూడా ఉందుము. ప్రార్థన. జీవాధిపతి అయిన తండ్రిని పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రము చెల్లించుచు ఉన్నాం. ఈ కడవరి దినములలో, అపాయకరమైన దినములలో, అపవాది ఆగణములకు అంతులేని ఈ దినములలో ప్రభువా, ఆత్మీయులుగా కొనసాగుచున్న మేమంతా కూడా మీ రక్తముతో కడగబడి, అలాగే పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి, బాప్తిస్మ అనుభవాల్లో విశ్వాసయాత్రలు కొనసాగుచున్న మేమంతా విశ్వాసమందు స్థిరులమై వారిని ఎదిరించున్నట్లుగా, నిబ్బరమైన బుద్ధి గలవారమై నిలిచి ఉండునట్లుగా, మీకు లోబడి వారిని ఎదిరించున్నట్లుగా కృపదయించమని ప్రార్థిస్తున్నాం. ఎవరు అవిశ్వాసులుగా, అల్ప విశ్వాసులుగా, విశ్వాస భ్రష్టులుగా, విశ్వాసములో బలహీనులుగా కాకుండానట్లు విశ్వాసములో స్థిరులై విశ్వాసములో అభివృద్ధి పొందుచు విశ్వాసమైన డాలు చేత పట్టుకొని బెదిరించున్నట్లుగా మీరే కృప నిండుగా దయచేసి మీరు ఆకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ విశ్వాసమందు స్థిరులై అపవాదిని ఎదిరించి జయమును పొందుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.